నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెనేటి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆహ్, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా వరకు అమ్మాయిల, అబ్బాయిల ఇంటిమసీ వీడియోస్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి. మనకి వాలంటైన్స్ డే వస్తుంది. ప్రతి ఒక్కరు దీని గురించి సంవత్సరం పాటు కలలు కంటూ ఉంటారు. ఈసారి వాలంటైన్స్ డే ఇలా అయిపోయింది. నెక్స్ట్ వాలంటైన్స్ డే ఏంటి అనే దాని గురించి ఆలోచనలు ఒక సంవత్సర కాలం నుంచే పథకాలు, ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు హ్మ్. ప్రేమికులు. ఈ ఈ సంవత్సరం ప్రేమికులుగా ఉన్నవాళ్ళు నెక్స్ట్ టైమ్ జంటగా మారొచ్చు. లేదు అంటే ఇంకా ఆ ప్రేమను ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇలా చేస్తూ ఉండొచ్చు. అయితే వీళ్ళు అసలు వాలంటైన్‌గా చేయకూడని పనులేంటి? చాలా ఇది ట్రెండ్ చేసుకోవాలి కాబట్టి వాలంటైన్స్ డేని ట్రెండ్ చేస్తున్నారు. వారమంతా అని చెప్పి చాక్లెట్ డే అని, హగ్ డే అని, కిస్ డే అని, నిన్న రోజ్ డే. రోజ్ డే అని వాళ్ళ ఇష్టం వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ఒక మంచి ఫీలింగ్‌తో ఉండే ఒక వాలంటైన్స్ డేని కాస్త వీళ్ళు స్ట్రాటజీలు వేసుకొని ఆ అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేద్దాం, ఈ అబ్బాయికి ఎట్లా చెప్దాం, ఆ అమ్మాయిని ఎలా ట్రాప్ చేద్దాం, ఇందులోనే ఐ థింక్ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మొత్తం. రియల్ లవ్ ఎప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని మర్చిపోదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నిజంగా వ్యాలంటైన్ అని వాళ్ళ జీవితంలో నిజంగా ప్రేమించే అమ్మాయో అబ్బాయో దొరికాడని అనుకునేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి ఎప్పుడూ ట్రబుల్ కాడు, బ్రెయిన్లో ట్రబుల్ అవ్వడు. ఓకే, అంటే నేను గిఫ్ట్ ఇవ్వకపోతే, నేను చెప్పకపోతే, ఈరోజు చెప్పకపోతే తప్పించుకెళ్ళిపోతుందేమో, ఈరోజు ఎలాగైనా వాడిని అలా ట్రబుల్ అవ్వడు. యూ విల్ ఫ్రీలీ ఫ్లో లవ్. వన్. సెకండ్ వచ్చేసి ఇలాంటి వాళ్ళకి వీడియోలు తీసుకుని లేకపోతే ఈ లెటర్ల రూపంలో రాసుకుని ప్రూఫ్లు పెట్టుకుంటారు చూసారా, దట్ ఈస్ ఆల్వేస్ రాంగ్. ఆల్వేస్ రాంగ్. థర్డ్, రెస్పాన్సిబిలిటీ లేని లవ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఏ ప్రేమైనా సరే రెస్పాన్సిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చూసుకోండి, వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది పిల్లలంటే, అట్ ద సేమ్ టైం అల్లరి చేస్తే 2 దెబ్బలు వేస్తారు. ప్రేమ లేదని కాదు. సో ఎవ్రీ లవ్ విల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నా దేశం అంటే నాకు ప్రేమ, దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేను. నా దేశం అంటే నాకు ప్రేమ, నేను రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతాను. సో అలాగా లవ్, లవ్ ఇన్ ఎనీ ఫార్మాట్ ఆఫ్ లవ్, రెస్పాన్సిబిలిటీ ఉన్న చోటే లవ్. రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే దెర్ ఇస్ నో లవ్ ఎట్ ఆల్. ఏదైనా కానీ అన్కండిషనల్గా ఉండింది అంటే, చాలామంది తల్లి ప్రేమ అన్కండిషనల్ లవ్ కదా, తల్లి ప్రేమ చాలా గొప్పది అని చెప్తారు. తల్లి ప్రేమ విత్ రెస్పాన్సిబిలిటీ, అందుకే అన్కండిషనల్ లవ్ అంత గొప్పదైంది. నువ్వు ఎలాగైనా చెయ్యి, నువ్వు తప్పు చేస్తే తిడతాను, అయినా నా మనసులో ప్రేమ పోవట్లేదు. అలాగే ఎవడైతే వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు గిఫ్ట్ యాక్సెప్ట్ చేయపో, లవ్ ఒప్పుకోకపో, నేను ప్రేమిస్తుంటా. నా సైడ్ నుంచి మై లవ్ టువర్డ్స్ యూ, మై యాక్సెప్టెన్స్ టువర్డ్స్ యూ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తి ఎవరైనా మీ లైఫ్లోకి దొరికితే హ్యాపీగా వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. ఎవరైతే యు ఆర్ దిస్, అంతవరకు నేను బాగుంటాను, నువ్వు ఇలా మారితే నేను బాగుండను, నువ్వు అలాంటి డ్రెస్ వేసుకున్నావా నాకు నచ్చదు, ఇలా ఉన్నావా నాకు నచ్చదు అని కరెక్షన్లు చెప్తూ వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ తిరుగుతున్నారంటే దే ఆర్ బ్యాడ్ టు యూ. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ వ్యాలంటైన్ సెలెక్ట్ చేసుకుంటుంటారో లుక్స్ కాదు, లేకపోతే వాళ్ళు ఎలా స్టైల్గా రెడీ అయ్యి వచ్చారు, ఏ బండి ఏ వాచ్ కాదు, వాళ్ళు లైఫ్ని ఎలా తీసుకుంటున్నారు అన్నది తీసుకోవాలి. చాలామంది అమ్మాయి అబ్బాయిలు నిజంగా ఆ సినిమాటిక్ వాటిని చూసి మోసపోతుంటారు. అలాంటి వాళ్ళు ది ఎండ్ అప్ ఇన్, మీరు అన్నట్టుగా ఈ ఇయర్ లవ్ కోసం చూస్తారు, నెక్స్ట్ ఇయర్ కొట్లాడుకుని బద్ధ శత్రువులై వాడు ఇంకెవరిని లవ్ చేయకుండా వీడు మెసేజ్లు పెడుతుంటాడు. అలాంటి వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. సో ఈ ప్రేమలో పడ్డారని తల్లిదండ్రులని చెప్పుకోలేక అక్కడి నుంచి బయటకు వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళి మూడ్ డిజార్డర్స్కి వెళ్ళిపోయి స్ట్రెస్ అయిపోయి యాంగ్షియస్ అయిపోయి ఇలాంటివి చేసేవాంటారు. సో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వీడియోలు తీసుకోవడము, ఫోటోలు తీసుకొని పెట్టుకోవడము, మీరు ఇంటిమేట్గా ఉన్న వాటికి ఫోటోలు తీసి పెట్టుకోవడము, ఇట్లాంటివి చెయ్యకపోవడమే మంచిది. ఓకే, వెరీ ఇది అమ్మాయిలకి చెప్తున్నారా, అబ్బాయిలకి కూడా? ఎవరైనా సరే అండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, బోత్ ఆర్
ఇప్పుడు ఈరోజు మీడియాలో ఏదైనా సరే ఈజీగా తొందరగా అట్లాంటి స్ప్రెడ్ అయిపోతుంటాయి కాబట్టి బెటర్ డోంట్ డూ దట్. ఏదైనా సరే చీకట్లో చేసే పని, చెప్పుకోలేని పని, తల్లిదండ్రుల దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేని పని తప్పే. ముందే మీరు డిసైడ్ అయిపోండి. ఏదైనా పని చేస్తుంటే ఈ పని నేను మా అమ్మ నాన్నకి చెప్పగలనా, ఈ పని నేను ధైర్యంగా మా టీచర్ చెప్పగలనా, ఈ పని రేపు పొద్దున నా పిల్లలకి నేను చెప్పగలనా. నేను ఇట్లా బండెక్కి స్కూల్ కాలేజీలు బంక్ కొట్టి రోడ్ల మీద పడి తిరిగాను రా, నాకు జాబ్ వస్తుందో రాదు అని మీ అమ్మ నాన్నలకు చెప్పగలవా? చెప్పలేవు కదా, తప్పని చేయకూడదు. లైఫ్ బాగుండాలి అంటే దీస్ ఆర్ సింపుల్ లాజిక్స్. ఎవరైతే అలా కట్టుబడి ఉంటారో రూల్కి, అలా స్ట్రాంగ్గా ఉంటారో, దే ఆర్ రియల్ పర్సన్. రియల్ ఒక మనిషి ఎలా ఉండాలంటే, నువ్వు గుంజుకొని నిటనే చేసుకో, తప్పు చేయను, నేను తప్పు చేయను. అలాంటి వాళ్ళ చుట్టూ ఇట్లా జనాలు పడతారండి. నువ్వు ఈజీగా తప్పులు చేసిపోయి ఇంట్లో దొంగతనాలు చేసి వచ్చి గిఫ్ట్లు కొనిచ్చి, ఇలాంటి వాళ్ళు వ్యాలంటైన్స్ డే అనే దానికోసం నేను ఆ అమ్మాయికి చెప్పుకోవాలని చెప్పి ఇంట్లోంచి తిట్టి గొడవలు పడి దే డూ లాట్ ఆఫ్ నాన్ సెన్స్. సో అందుకని రెస్పాన్సిబుల్గా ఉంటూ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్టేజ్లో హార్మోనల్ చేంజ్ అవుతుందండి. హార్మోనల్ చేంజ్ అయినప్పుడు దే హ్యావ్ ఎ సిండ్రోమ్ కాల్డ్ స్పాట్ లైట్ సిండ్రోమ్. ఓకే, ప్రతి అమ్మాయికి వాడెవడో దూరం నుంచి నన్నే చూస్తున్నాడని ఫీలింగ్, ప్రతి అబ్బాయికి ఇట్లా జుట్టు ఇట్లా అనుకుని, లేకపోతే నేనే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు అందరినీ మిక్సీలో వేస్తే నేనే అన్నట్టుగా ప్రతి వ్యక్తి ఫీల్ అవుతుంటాడు, ప్రతి అబ్బాయి ఆ ఏజ్లో. సో దట్స్ కాల్డ్ స్పాట్ లైట్. అది హార్మోనల్ చేంజెస్ వల్ల, అబ్సల్యూట్లీ హార్మోనల్ చేంజెస్ వల్లే అవుతుంది అది. ఓకే ఓకే, సో అందుకని నన్ను ఇలా చూస్తున్నవాడు రేపు 20 years తర్వాత నన్ను ఇలా చూడడు కాబట్టి అలా చూసి ప్రేమించేవాడు నాకు వద్దు. అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇవన్నీ చాలా సినిమాటిక్ డర్టీ కాన్సెప్ట్స్. ఓకే, నేను చూసి ఇష్టపడేవాడు రేపు పొద్దున నీ జుట్టంతా ఊడిపోయాక నేను ఇష్టపడకపోవచ్చు. సో చూసి కంటే నీ మనసును వెన్ యూ ఓపెన్ అప్, యూ బికమ్ గుడ్, యూ బికమ్ నైస్ పర్సన్, అప్పుడు నీ దగ్గరకు వస్తారు చూసారా, వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా ఇష్టపడతారు, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా నీకు సపోర్ట్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నిజంగా అట్లా లవ్ ఫస్ట్ సైట్ జరిగి వాళ్ళు నిజంగా మంచి మనసులో అంటే యు ఆర్ లక్కీ. అలా కాని పక్షంలో అదొక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్గా, టార్చరస్ రైడ్గా అయిపోతుంది. డోంట్ గెట్ ఇన్ టు దట్. ఈ ఏజ్, బై ద ఏజ్ ఆఫ్ 15 to 25 జీవితంలో ఎటు పోతావు అన్నది డిసైడ్ అవుతుంది. సో 15 to 25 ఎంటైర్ వరల్డ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఎట్లా సెటిల్ అవ్వాలి, బిజినెస్ చేయాలి, లేకపోతే డబ్బు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి, తెలివి పెంచుకోవాలి, జ్ఞానము పెరగాలి. ఆ టైప్లో కనుక మీరు ఆలోచించగలిగితే ఎంటైర్ వరల్డ్ విల్ రివాల్వ్ అరౌండ్ యూ. నీ చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారి ఆ స్టేజ్ దాటాక, నేను అందరికి చెప్తుంటా ఇది, ప్రతి అబ్బాయి అమ్మాయి నా దగ్గరకు వచ్చిన అందరూ చెప్తుంటా, ఒక స్టేజ్ వరకు నువ్వు ప్రేమ, నువ్వు పెళ్ళి అని తిరుగుతుంటావు. ఒక స్టేజ్ దాటాక పెళ్లి చేసుకోరా అని మీ ఇంట్లో వాళ్ళు తిరుగుతుంటారు. ఓకే, ఇంకా పెళ్లి చేసుకోవా అని. సో వెరీ ఇంపార్టెంట్. పెళ్లి చేసుకోవడమో, అమ్మాయిని ప్రేమించడమో, అబ్బాయిని ప్రేమించడమో ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు చేస్తుంది. అది కొత్తగా నువ్వు కనిపెట్టింది కాదు. ఇట్ ఈస్ దట్ ఏజ్లో కుక్క పిల్ల, పంది పిల్ల, మనుషుల పిల్లలు అందరూ చేస్తారు. సో అది పెద్ద గొప్ప విషయం కాదు. వెన్ యూ యాజ్ అ పర్సన్ గ్రో, నీలోని ఆ తేజస్సు పెరిగితే, నీలోని శక్తి పెరిగితే, నీకంటూ ఒక సంపాదన ఉంటే, నీకంటూ ఒక ఎదుగుదల ఉంటే ఆటోమేటిక్గా వస్తారు, కానీ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, అండ్ అలా వచ్చిన వాళ్ళని పదిలంగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్, ఇంట్లో ప్రేమ లేక, ఇంట్లో ఎప్పుడు నాన్న ఎంతసేపు తిడుతూ ఉండి, అమ్మ ఎప్పుడు విసుక్కుంటూ ఉండి, ఎప్పుడు ఇంట్లో ఏది చెప్పినా రెస్ట్రిక్షన్ అయ్యేసరికి వాళ్ళు బయట ఎవరైనా గుడ్ నైట్ రా, హాయ్ రా అని పెట్టగానే ప్రేమ అనుకుంటారు. అవును. ఓకే, ఆ ఏజ్లో ఉండే కన్ఫ్యూజన్ అది. సో 2-3 సార్లు మెసేజ్ చేసి ఏమైంది బేబీ, ఏమైంది రా అనేసరికి నిజంగా ప్రేమేమో అనుకుంటారు. సో ఈ వీటిలోంచి ఫస్ట్ ఈ సినిమాటిక్ దాని నుంచి బయటపడాలి. ఏ అమ్మాయినా ఏ అబ్బాయినా సరే, వాడెవడో నన్ను రా అని పిలిచినంత మాత్రాన, బేబీ అని పిలిచినంత మాత్రాన ప్రేమ అయ్యి ఉండకపోవచ్చు. అమ్మా నాన్న ఫస్ట్ టైం మనం చూసినప్పుడు వచ్చే ప్రేమ, అది లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఒక ఏజ్ వరకు. ఈ ఏజ్లో వచ్చే ప్రేమ
ఇలాంటి చిన్న వాటికి మోసపోకూడదు అంటున్నా. ఓకే. ఈ ఏజ్లో ఖచ్చితంగా ప్రేమ వస్తుంది. 15 to 25 ప్రతి వ్యక్తికి ఎవ్వరు లేకపోతే ఎవరో ఒకళ్ళ మీద ఇష్టపడతారు. ఆ కాలేజ్కి వెళ్ళని పిల్లవాళ్ళు ఉంటే ఎవరో ఒకళ్ళు, ఆ పక్కింటి కాలనీలో ఎదురింటి అమ్మాయినో ఎవరో ఒకళ్ళని. అది ఏజ్ అట్లాంటిది. ఆ ఏజ్ని చాలా హుందాగా నడపాలి ముందుకి, చాలా హుందాగా. అరే ఏమన్నా నాకు నచ్చింది అమ్మాయి, ఇష్టపడ్డాను, నైస్. దాని వెనకాల పడిపోవడము, ఆ ప్రేమ 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 అనే పిచ్చిలో పడిపోవడం మానేయాలి. యూ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, యూజ్ ఇట్ యాజ్ యువర్ డెవలప్మెంట్ ఫోర్స్. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి తాగేసి వస్తాడు, రోజు తాగొచ్చి వైఫ్ని కొడుతుంటాడు ఎప్పుడు. ఆ అబ్బాయి 6th క్లాస్ చదువుతున్న అబ్బాయి, ఓకే, 8th వరకు, 9th వరకు, 10th వరకు తిట్టుకుంటూ 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 మా నాన్న ఎట్లా వేస్తాడు, మా నాన్న ఎట్లా వేస్తాడు. 10th తర్వాత సంహవ్ నన్ను కలిశాడు. సంహవ్ నేను చెప్పిన మాటలు నచ్చాయి. దట్ మీ నాన్నలాగా నువ్వు తాగకుండా, మీ నాన్నలాగా నువ్వు మారకుండా, మీ తల్లి ఇన్ని రోజులు అనుభవించిన బాధని తీసే బాధ్యత నువ్వు తీసుకో. యూ గ్రో యాజ్ అ పర్సన్. ఆటోమేటిక్గా నీ తల్లిని నువ్వు బాగా చూసుకుంటావు. రియల్లీ మంచిగా ఇప్పుడు యూఎస్లో సెటిల్ అయ్యి అమ్మని యూఎస్కి తీసుకెళ్ళిపోయి హ్యాపీగా చూసుకుంటుంది. సో పాయింట్ ఇస్, నీకు వచ్చిన ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటిదైనా సరే, యూ కెన్ టర్న్ దట్ ఇన్ టు యువర్ ఎనర్జీ రాదర్ దాన్ వేస్ట్ ఇట్. చాలా ఈజీ అండ్ సింపుల్. ఆ ఫోకస్, ఆ ఓరియంటేషన్ టువర్డ్స్ లైఫ్ రావాలి. ఒక అమ్మాయిని నువ్వు చాలా ఇష్టపడ్డావు, ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకోవాలి. అంత గ్రో అవ్వాలి, అంత గ్రో అవ్వాలి. ఎలా గ్రో అవ్వాలంటే అలా గ్రో అవ్వాలి. సో దట్స్ ద టాస్క్. ఒక అమ్మాయిని తల తిప్పి చూడాలి అంటే నువ్వు బండి మీద చక్కర్లు కొట్టచ్చు, కాలేజీలో ర్యాంక్ తెచ్చుకుని నువ్వు తెచ్చుకోవచ్చు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి తెప్పించుకోవచ్చు, లేదా నువ్వు ఎట్లా వెన్ యూ గ్రో లైక్ దిస్ యాజ్ అ పర్సనాలిటీ, ఆటోమేటిక్ డైలీ ఏ 15 to 25 ఇయర్స్లో ఏ అబ్బాయినా సరే 100 పుషప్స్ ఎ డే చేయాలి, 10 to 12 పుల్అప్స్ ఎ డే చేయాలి, బాగా వాటర్ తాగాలి, బిల్డ్ యువర్ టెస్టోస్టెరోన్. నీ లోపల ఉండే ఆ హార్మోన్ని బిల్డ్ చేయండి. ఏ అమ్మాయినా సరే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని దగ్గర మంచిగా మెయింటైన్ చేస్తుండండి. థైరాయిడ్ కంట్రోల్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, మీ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ మీరు మర్చిపోవద్దు. అండ్ మీ అందరికీ, అమ్మాయిలందరికీ 3 to 5 డే బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ టైంని యూజ్ ఇట్ ఫర్ యువర్ డెవలప్మెంట్. అది మీకు ఎవ్రీ ఇయర్ ప్రాసెస్, ఎవ్రీ మంత్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఎలాగైనా ఒక బెనిఫిట్కి వాడుకోవాలి అనేటట్టుగా మీకంటూ ఒక ప్లాన్ అండ్ స్ట్రాటజీ పెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్, ఒక ఏజ్లో వచ్చే హార్మోనల్ సర్జ్లో నేను కొట్టుకుపోకూడదు. ఈ ఏజ్లో ఈ హార్మోనల్స్ వెళ్ళిపోయాక మళ్ళీ లైఫ్ విల్ బికమ్ ఫ్లాట్ అండ్ ప్లాటివ్. అందుకని అవేవో మెమరీస్ చేసుకోవాలి అని చెప్పి తప్పుడు దారిలోకి పోవద్దు. ఈ మధ్య కాలంలో ఇంటిమెసీ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి సార్. దీని గురించి ఏం చెప్తారు మీరు? చాలా, అసలు ఎందుకు వీడియోలు తీస్తారో చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు. చేసే తప్పు ఎలాగో చేస్తూ మళ్ళీ దాన్ని వీడియోలు తీసి కాపీలు పెట్టుకుని మెమరీస్ అంటున్నారు, విచ్ ఈజ్ ఫూలిష్నెస్కి ఇంకా పరాకాష్ట అనమాట. అంటే బుద్ధి ఎంత పని చేయదు అన్నదానికి అది క్లాసిక్ ఎగ్జాంపుల్. నీకు ఒక ఎక్స్పీరియన్స్ని, పోనీ ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఒకటి ఏదైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కానీ, బాయ్ ఫ్రెండ్తో తిరిగినప్పుడు కానీ, దాన్ని వీడియో తీసుకుని స్టోరీ చేసుకున్నది మళ్ళీ చూసుకోవాలంటే రెండు ఆప్షన్స్. 1, బుద్ధి లేదు, 2, దాన్ని దేనికో దానికి వాడుకోవడానికి చేస్తున్నారు. అలా ఎవరైనా వీడియో తీస్తున్నారు అంటే వెంటనే ఆ రిలేషన్షిప్ని బయటకు రావాలి, వెంటనే రావాలి. లేకపోతే దట్ ఈస్ గోయింగ్ టు ట్రబుల్ యూ ఇన్ ఎ లాంగ్ టర్మ్. ఏదో రోజు అలాంటివి వస్తాయి. బికాజ్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, 5 years రికార్డ్ ఫోన్స్లో స్టోర్ అయి ఉంటాయి ఎప్పటికీ. 5 ఏళ్ళు రికార్డు పోలీసుల దగ్గర కావాలన్నా, లేకపోతే బయట ఎక్కడి నుంచన్నా తెప్పించుకోవచ్చు. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే గుర్తుపెట్టుకోండి. సో డు నాట్ కమిట్ ఎనీథింగ్ ఆన్ ద ఫోన్. ఓకే, ఫోన్లో మీరు కమిట్ అవ్వకూడదు. మీ వాయిస్ రికార్డులు, మీ కాల్ రికార్డ్స్, మీరు మాట్లాడినవి, మీ వీడియోలు, మీ ఫొటోస్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. మీరు మీ ఫోన్లో డిలీట్ చేసిన స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఈజీగా రిట్రీవ్ చేయొచ్చు. దేర్ ఆర్ యాప్స్ నౌ. ఇప్పటికిప్పుడు కూర్చుని నువ్వు లాస్ట్ 3 months బ్యాక్ ఏం మాట్లాడావో ఈజీగా తెప్పించవచ్చు. దెర్ ఈజ్ నో ఎన్క్రిప్షన్ ఎనీవేర్. అన్నీ ఉంటాయి. నువ్వు ILU అని పెట్టేది కూడా కనిపిస్తుంది, ఈజీగా తెలుస్తుంది.
ఏదో డిలీట్ చేస్తాం కదా తప్పించుకోవచ్చు అని మాత్రం అనుకోదు. సో ఈ స్పృహతో మాట్లాడండి. వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్, ఈ స్పృహతో మాట్లాడండి. ఎప్పుడు మనకేం చెప్తారు, పైన దేవుడు ఉంటాడు రా చూస్తాడని చెప్తారు కదా, అలాగే ఈ సోషల్ మీడియాలో ఒకడు కూర్చుని చూస్తూ ఉంటాడు. కావాలనుకుంటే రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే. చాలా రిట్రీవ్ చేయొచ్చు, ఏ మాటలైనా రిట్రీవ్ చేయొచ్చు. అందుకని జాగ్రత్త. ఓకే. సో ఇది మైండ్లో పెట్టుకుంటే పిల్లలు ఎవరైనా సరే ఒక ఏజ్లోకి వచ్చాక ఏవో సమ్ నాటీ మెసేజెస్ అనో లేకపోతే ఏదో బ్యాడ్ టాక్స్ అనో ఏవో చేస్తారు. బాబు మీరు ఏమి చేసినా టైం దొరికింది వాళ్ళు రిట్రీవ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఎలాంటిదైనా సరే. సో ఎవరైనా ఇది ఎప్పుడైనా చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏం మాట్లాడుతున్నావు అనే బుద్ధి సాఫల్యత అనేది ఉండి ఈ స్పృహలోనే ఉండాలి కంపల్సరీ. అమ్మాయి చాలా మంచిది, నువ్వు చాలా మంచివాడివి, బట్ థర్డ్ పార్టీ కెన్ ఎనీ టైమ్ ఎంటర్. ఒక అమ్మాయి అబ్బాయి ఇలాగే వాళ్ళిద్దరూ చాలా బాగా ప్రేమించుకున్నారు. ఓకే. ఆ అమ్మాయికి ఎప్పుడో చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్, 5th క్లాస్ 6th క్లాస్ స్కూల్ ఫ్రెండ్ ఇప్పుడు జాబ్కి వచ్చాక పరిచయం, మళ్ళీ బాగున్నా అని పరిచయం అయ్యి వాడు 4 months తర్వాత నువ్వు అప్పుడు నన్ను ప్రేమించావు కదా ఇప్పుడు రోజు టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే. అయితే 6th క్లాస్ ప్రేమ ఎవడు చూస్తాడులే అన్నట్టుగా ఈ అమ్మాయి కూడా పోన్లే అని చెప్పకుండా, బాయ్ ఫ్రెండ్ చెప్పకుండా మెయింటైన్ చేసింది. చాలా రోజుల తర్వాత ఆ మెసేజ్లు అన్నీ బయటపడి, నువ్వు ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు, నేనేం తప్పు మాట్లాడలేదురా బాబు అని అమ్మాయి చెప్తున్నా, నువ్వు నాకు చెప్పలేని గొడవ. థర్డ్ మనిషి ఎప్పుడో రోజు ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన రోజున ఏదో ఒక ట్రబుల్ రావచ్చు. అందుకని డు నాట్ కమిట్ ఎనీథింగ్ ఓవర్ ద ఫోన్, కెమెరా, మీడియా ఇలాంటి వాటికి ఎంత తక్కువ వాడుకుంటే అంత బెటర్. వాట్ ఎవర్ యూ వాంట్ టు కమ్యూనికేట్, యూ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్, మీరు మీ అలోన్గా ఉన్నారు, మీరు మాట్లాడుకున్నారు, యూ ఆర్ బీయింగ్ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్, సరిపోతుంది. దాన్ని అనవసరంగా ప్రొలాంగ్ చేసి నేను చాలామందికి చెప్తాను, ఇది ఆఫ్టర్ 9 మాట్లాడకండి, మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎదురుగుండా కూర్చుని మాట్లాడుకోండి. అంతేగాని డు నాట్ ట్రై టు ఒక రూమ్ బుక్ చేసి హోటల్లో కూర్చొని మాట్లాడుకుందామని, ఓన్లీ మాట్లాడుకున్నారు, ఏం చేయట్లే, అయినా మాట్లాడుకున్నామని, తర్వాత ఫోన్లలో ఏవో మెసేజ్లు, కోడ్ మెసేజ్లు, అలా ఎన్నో రకాలుగా ట్రై చేస్తారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఒక స్టేజ్లో ఉంటే తెలియదు, మీరు ఏదో ట్రాప్లో పడిపోయాక ఎలా మాట్లాడతామో తెలియదు చూసారా, అలా అయిపోతారు. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకు ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఆ ఎరిక ఉంటుందా లేకపోతే ఏంటి? అబ్సల్యూట్లీ అందుకే హార్మోనల్ దానివల్ల, ప్లస్ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ నేను ఇప్పుడు ఇదంతా చేసినా ఏం తెలియదు ఎవరికి, నేను చాలా తెలివిగా డీల్ చేసేస్తున్నాను అనే ఒక మైండ్ సెట్లో ఉండి, చాలా తెలివైన దాన్ని నేను అసలు వాడిని ఎంత నమ్మచ్చు అంటే మా తల్లిదండ్రుల కంటే నన్ను బాగా చూసేసుకుంటున్నాడు అనే దాంట్లో ఉంటాడు. నిజంగా అలాగే ఉంటారు. మీకు తెలియదు సార్ అతను ఎంత మంచివాడంటే, కరెక్ట్గా ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడో అని అడిగితే తెలిసిపోతుంది మ్యాటర్. వాడు ఎక్కడి నుంచో దొంగతనాలు చేసి వీడి ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని, ఈమె దగ్గర నుంచి మళ్ళీ అప్పు తీర్చడానికి డబ్బులు తీసుకుని, ఇంట్లోంచి గాజులు తెప్పించుకుని, చైన్లు అమ్మేసుకుని, అమ్మాయి ఇంటికి వెళ్ళి చైన్ పోయింది, ఎక్కడ పోయిందో తెలియదు అంటది. ఇట్లాగా వాళ్ళు అందులో పడి, వాడు నా కోసమే కదా, నన్ను ప్రేమించేవాడు కదా, నువ్వు కాకపోతే ఇంకెవడు రా అనుకుంటూ బతికేస్తారు. ఒక స్టేజ్ వచ్చాక, అంతా అయిపోయాక, ఒక స్టేజ్ వచ్చాక ఏమీ చేయలేని ఇప్పుడు అని తెంపుకున్నాక గొడవలు పడి, కొట్లాడుకుని, ఏడ్చుకుని ట్రాక్ మారుతారు. సో ఇది తెలుసుకున్నాక కొంచెం స్పృహ, ఏదైనా సరే ఎంజాయ్ చేయాలి, మాట్లాడుకోవాలి, ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరిన అమ్మాయిని చూస్తే ఇష్టపడతారు, అబ్బాయిని చూస్తే ఇష్టపడతారు, ఆల్ గుడ్ ఎట్ వన్ స్పాట్. దాన్ని దాటి ముందుకెళ్ళకూడదు. ఒక స్పాట్. ఎందుకు దాటి ముందుకెళ్ళకూడదు అంటే, ఆ ముందుకెళ్ళేవన్నీ జీవితంలో ఏదో రోజు అవుతాయి, అందరికీ అవుతాయి, అందరూ ఆ స్టేజ్ దాటే వెళ్ళాలి, ముసలోళ్ళ వాళ్ళు. సో అందుకని తొందరపాటు వల్ల జీవితం అంతా ఒక రిగ్రెట్, ఒక మచ్చ మిగిలిపోతుంది. ఇది బాగా పిల్లల ఏజ్లో ఉన్న పిల్లలకి నేర్పించాలి. ప్రతి తల్లి తండ్రి నేర్పించాలమ్మా, నువ్వు ఒక ఏజ్కి వచ్చావు తల్లి, ప్రతి వాడు నేను చూడడానికి ట్రై చేస్తాడు, ఛాన్స్ దొరికితే ముట్టుకోవడానికి చేయడానికి ట్రై చేస్తాడు, వెరీ ఇంపార్టెంట్. దానంత మాత్రాన నువ్వు గొప్ప అందగత్తెవను ఫీల్ అవ్వకు. ఒరే నీకు ఏ అమ్మాయి కనిపించినా అందంగా కనిపిస్తుందిరా ఈ ఏజ్లో, నువ్వు ప్రతి అమ్మాయి వెనకాల పడనవసరం లేదు, ఆ అమ్మాయి నీ హీరోయినే అని అనుకోవద్దు అని తల్లిదండ్రి నేర్పించాలి.
ఇట్లా మా గురువు గారు మాకు నేర్పించారు అనమాట. ఏదైనా సాధనలు చేస్తున్నప్పుడు కొంచెం అట్లా అనిపించగానే ఇంకా ఆల్మోస్ట్ దేవుడు నాకు కనిపించాడనే ఫీలింగ్లో ఉండేవాళ్ళం. అంత సీన్ లేదు, వస్తుంది వెయిట్ అని చెప్పి అలాగే చెప్పాలి పిల్లలకి. ప్రతి నేను అంత అవసరం లేదు, నువ్వు హీరోవి కానవసరం లేదు, నువ్వు ఇలాంటి వాటిలో వెంట పడిన అవసరం లేదు, నీకంటూ ఒక ఏజ్ వస్తుంది, నౌ యూ హ్యావ్ అ బెటర్ గోల్ టు డూ, లైఫ్లో ఏదైనా సాధించు, ఏదైనా ఒక నిన్ను నువ్వు బిల్డప్ చేసుకో, నీ హెల్త్ బిల్డప్ చేసుకో, నీ వెల్త్ బిల్డప్ చేసుకో, నీకంటూ ఒక పర్సనాలిటీ చేసుకో, దెన్ ద వరల్డ్ విల్ లుక్ ఎట్ యూ. ఈ అమ్మాయి అంతా దెన్ ద వరల్డ్ విల్ లుక్ ఎట్ యూ. ఈ అబ్బాయి అంతా నువ్వు ఒక మంచి పొజిషన్కి వస్తే వరల్డ్ విల్ లుక్ ఎట్ యూ. డామిట్, ఈ అమ్మాయి ఎంత, ఈ అబ్బాయి ఎంత, అది నేర్పించగలగాలి. లేకపోతే చాలామంది ఒక కాలేజ్కి వెళ్ళి అక్కడెవడో కొంచెం స్టైలిష్గా గడ్డం పెంచుకుని ఇట్లా గడ్డాలు పెంచుకుని జుట్టు కోడి జుట్టులా ఉండి వాడేదో బండి మీద తిరిగి కూల్గా 4 జోకులు చెప్పగానే వా ఎంత ప్రేమిస్తున్నాడో అనుకుంటారు. రియాలిటీ ఇవి జరుగుతున్నాయి. రియాలిటీ వాడి జుట్టో వాడి గడ్డమో లేకపోతే ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైలో కాదు లైఫ్ అంటే. అది కాదు లవ్ అంటే. అది కాదు. అందులోకి వెళ్ళి ఏం చేయాలో తెలియక అలా ఇద్దరు, వాడికి దిక్కు లేదు ఈమెకి దిక్కు లేదు, వీళ్ళిద్దరూ ప్రేమించుకుని దిక్కులేని లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్గా ఇట్లాంటి వాడు ఏదో షాపో ఏదో పెట్టి క్లిక్ అవుతాడు. మేము ప్రేమించుకుని సాధించామని సినిమాలు తీస్తారు. ఓకే, వర్స్ట్ పార్ట్ అది. నేను ఏదో ఒక షాప్ పెట్టుకుని సక్సెస్ కావడానికి మీరిద్దరూ ప్రేమించుకోవడానికి సంబంధమే లేదు. యు హావ్ ఎ స్కిల్ ఇన్ దట్. దట్స్ అ ఫ్యాక్ట్. అది అర్థం చేసుకోలేక మిస్లీడ్ అవుతుంటారు. ఇప్పుడు ఇంత చెప్తున్నా కూడా మా ప్రేమ మాత్రం నిజమైందే అని అనుకుంటూ ఉంటారు. దట్స్ హౌ ద ట్రాప్ ఇస్. ఎందుకంటే అన్ని మాయలలోకి ఆపోజిట్ జెండర్ మాయ ఈజ్ ద హైయెస్ట్ మాయ. డిపెండెన్స్ అయిపోతారు, ఎమోషనల్ డిపెండెంట్ అయిపోతారు. ఎమోషనల్గా వాడు వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, కరెక్ట్గా 15 రోజులు ఏమీ కాదు ఎవడు పట్టించుకోవడం మానేయండి, మామూలు అయిపోతారు. నిజంగా మామూలు అయిపోతారు. కానీ ఎవడని ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పి వీళ్ళు ఒకటే యాక్టింగ్. నేను గతం మర్చిపోలేకపోతున్నాను. అసలు లేడు, వాడు వెళ్ళిపోయాడు, నేను పట్టించుకోడు, నువ్వు ఇంకొక మంచి అందమైన అబ్బాయో మంచి ఫ్యామిలీలో వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ ఆల్ దిస్ డ్రామా మధ్యలో ఉంటుంది చూసారా, బ్రెయిన్ డ్రామా. అందులోంచి పిల్లల్ని కాపాడుకోవాలి. ఓకే, ఈ మైండ్ డ్రామా నుంచి పిల్లల్ని కాపాడుకో. ఇప్పుడు కాపాడనివ్వకుండా అమ్మో ఇది తెలిసిపోతుంది కదా అని చెప్పి డ్రగ్స్ అని, మందని, ఆల్కహాల్ అని, సిగరెట్ అని పెద్ద కంపెనీల్లో అందరికీ సిగరెట్లు యాక్సెస్ చేసేసి స్మోకింగ్ జోన్లు పెట్టేసేసి అక్కడ సిగరెట్లు తాగకపోతే పాష్ కాదు నేను. పెద్ద కార్పొరేట్ ఆఫీస్ బయట నుంచి హడావిడిగా అమ్మాయిల అబ్బాయిలు సిగరెట్ కాల్చేస్తుంటారు. నేను సిగరెట్ తాగకపోతే అలాగా కల్చర్లో గుర్తింపు పడను సిగరెట్ తాగకపోతే. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్, రేవ్ పార్టీస్ ఇదంతా ఒక షోకేజ్గా చూపించి నా ఫ్రస్ట్రేషన్ ముందు మీకెంత తెలుసు, నేను ప్రేమలో ఓడిపోయాను కాబట్టి ఇలా ఈ టైప్లో మోస్ట్ ఫూలిష్ థింగ్స్ అన్నీ చాలా గ్లోరిఫైడ్గా చూపిస్తున్నారు. ఓకే, మోస్ట్ ఫూలిష్ థింగ్స్. ఓకే, లవ్లో ఫెయిల్ అయిపోవడం అంటే ఏంటి? అదే కదా, ఒక అమ్మాయిని లవ్ చేశాను, అమ్మాయి నో అనేసింది, నేను ఫెయిల్ అయిపోయాను. ఓకే, ఎంత సిల్లియస్ట్. ఓకే, సో అందుకని నేను అంటాను, ఒక లవ్ ఫెయిల్యూర్ అనో లేకపోతే నాకేదో కష్టం ఉందనో నేను సిగరెట్ మందు తాగుతున్నానంటే అదే యాక్చువల్ ఫెయిల్యూర్. ఎందుకు చెప్పనా, నాకు లారీ డ్రైవర్స్ కొంతమంది తెలుసు, ఇక్కడ నుంచి క్రాస్ మొత్తం గుజరాత్, రాజస్థాన్ రోజు పొద్దునుంచి రాత్రి వాళ్ళు గుట్కాలు, పాన్లు, సిగరెట్లు, బీడీలు తాగుతారు. కార్పొరేట్స్ హైయెస్ట్ పొజిషన్లో ఉండి 5 CR 8 CR పర్ యానం తీసుకునే వాళ్ళు కూడా సిగరెట్. వాడికి స్ట్రెస్ ఉంది, వీడికి స్ట్రెస్ ఉంది. ఓకే, అలాగ స్ట్రెస్ అనే భూతం చూపించి నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకుంటాను అంటే బోత్ ఆర్ ఫెయిల్యూర్స్. సార్ ఇప్పుడు సిగరెట్ తాగుతారు కదా, వాట్ ఈస్ ద రిలీఫ్ బిహైండ్ దట్? ఏంటి స్ట్రెస్ ఎందుకు పోతుంది? ఆ కెమికల్ ఉంటుంది కదా, కొంచెం న్యూరోనల్ యాక్టివిటీని అది చేస్తుంది అన్నమాట, రిలాక్స్ చేస్తుంది. ఒకసారి అది ఒక లేయర్ వచ్చాక ఇంకా అది ఇట్ వాంట్స్ మోర్. ఈ ఆల్ దీస్ డ్రగ్స్ అండ్ సిగరెట్ అండ్ ఆల్కహాల్ ఇట్ ఆల్వేస్ వాంట్ నౌ అండ్ మోర్. ఈ 2 క్వాలిటీస్ ఉన్నవి మీ జీవితంలో ఎడిక్షన్స్. ఓకే, నాకు ఇప్పుడే కావాలి, ఎక్కువ కావాలి ఆర్ ఎడిక్షన్స్.
సిగరెట్ ఒకటి తాగినవాడు నేను నెలంతా రోజుకు ఒకటి తాగుతాను, ప్రాబ్లం లేదు. రోజుకు 2 తాగుతాను, ప్రాబ్లం లేదు. 2 కాస్త 4 అయింది, 4 కాస్త 6 అయింది, 6 కాస్త 10, 10 కాస్త 12, 12 కాస్త 20, అట్లా పెరుగుతూ వెళ్తుంది. 20 తాగినా వాడికి ఏమవ్వట్లేదు, ఇంకా ఇంకో సిగరెట్ దొరికితే బాగుంటున్నా అంటే అడిక్షన్. ద క్రైటీరియా బిహైండ్ అడిక్షన్ ఇస్ నౌ అండ్ మోర్. ఇప్పుడే కావాలి, ఎక్కువ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దట్ ఈస్ ద డిసీజ్. అందుకని వాళ్ళకి అవి తాగగానే ఆ నర్వ్ ఎండింగ్స్ దగ్గర వచ్చే నికోటిన్ హా అనిపిస్తుంది, టొబాకో హా అనిపిస్తుంది. మళ్ళీ అది డిప్లీట్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్, మళ్ళీ చేయాలి, తాగాలి. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఆల్ సెన్సరీ స్టిమ్యులేషన్స్కి ఉంటుంది. అటు స్కిన్కి కానీ టేస్ట్కి కానీ. కొంతమంది ఓన్లీ ఫుడ్ అడిక్షన్, వాడికి కనిపించిన బండి మీదల్లా తినాలి, కనిపించిన బండి అంతా తినాలి, తినకపోతే అక్కడెక్కడో తినాలి, ఇక్కడెక్కడో. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఏది మనకి ఇప్పుడే కావాలి, అర్జెంటుగా కావాలి, లేకపోతే బ్రతకలేను అంటున్నావు, దాన్ని వెంటనే ఆపాలి. అమ్మాయిని నేను చూడకుండా ఉండలేనురా అన్నట్టు ఆపేయాలి వెంటనే. ఎందుకంటే నిన్ను మొత్తం గుంజేస్తుంది లోపలికి. నేను రోజు ఈవినింగ్ 4:30 చాయ్ పడకపోతే నాకు తలవుతుందంటే ఎడిక్షన్, ఆపేయాలి. స్టాప్ ఇట్ దేర్. నువ్వు చాయ్ తాగాలి, చాయ్ని నువ్వు తాగకూడదు. వెరీ ఇంపార్టెంట్. సిగరెట్ని నువ్వు తాగాలి, నిన్ను సిగరెట్ తాగకూడదు. పొద్దున్న సిగరెట్ తాగకపోతే సార్ అలా చెప్తే పర్వాలేదు, సిగరెట్ నేనే తాగుతున్నాను, సిగరెట్ తాగట్లేదని చెప్పి ఫీల్ అయితే అవుతారు. మీరే కాదు, అందరూ చెప్తారు ఈ మాట. ఏం తెలుసా, ఫుల్గా తాగేస్తున్న వాడిని కూడా చూడండి, ఏ స్టడీ అంటాడు వాడు, వాడికి ఇంకా కంట్రోల్లోనే ఉన్నాను, మీకు తెలియట్లే అన్నట్టుగానే ఉంటాడు. దట్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ ఆల్కహాల్ కానీ మందు కానీ సిగరెట్ కానీ. ఎప్పుడు మనల్ని నమ్మిస్తుంది, నేనేం ఎక్కువ తాగలే, నేను ఇంకా స్టడీగానే ఉన్నాను చూసావా, పట్టుకుంటావా నన్ను చేత్తో, నాకు ఎక్కింది అనుకున్నావారా అంటాడు. మేము ఇవన్నీ కూర్చుని అబ్జర్వ్ చేస్తాం. వెన్ వీఆర్ స్టడీయింగ్ పీపుల్, మేము కూర్చుని అబ్జర్వ్ చేస్తాం. వాడు ఫుల్గా తాగి ఉన్నా కూడా నేను అసలు తాగలే అనే మైండ్ సెట్తో ఉన్నవాడే తాగలడు. ఓకే, వాడు కింద పడిపోయి నాలాలో పడిపోయినా కూడా నాకేం ఎక్కువ ఎక్కలేదు, ఆ రోజు అందులో ఏదో తప్పు కలిపాడు అంతే, లేకపోతే నాకు ఎక్కదు అనే వాళ్ళే ఉంటారు. అన్నీ అంతే. అరే అమ్మాయి మాయలో పిచ్చోడు అయిపోతున్నావురా అంటే, అట్లా ఏం లేదు, ఆ అమ్మాయి మాయలో ఏం పడలేదు అంటాడు. అరే ఆ అబ్బాయి కోసం ఎందుకంత ఏడుస్తున్నావమ్మా, ఏం అవసరం లేదు అంటే, అట్లా కాదు, నన్ను నిజంగా ప్రేమించాను, ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది అంటే, ప్రేమించిన వాడిని మోసం చేయొచ్చా అని సమ్ ఆల్ వర్స్ట్ స్టోరీస్ చెప్పి అలా నడిపిస్తుంటారు బండి. ఇవి నిజంగా ఫన్నీ ఉంటాయి, కానీ చుట్టుపక్కల పేరెంట్స్ బాధ, బ్రదర్స్ బాధపడేది, ఫ్యామిలీ మెంబర్స్ బాధపడేది, తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్ట్రగుల్ అయితే చెప్పుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఒక మెచ్యూర్డ్గా ఉండి వాళ్ళు ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, ఎవరి లైఫ్ వాళ్ళది, వెల్ అండ్ గుడ్. కానీ ఇట్లా జుట్టు చూసి ఇష్టపడ్డాము, వాడికి షారుఖ్ ఖాన్ ఇష్టం, నాకు షారుఖ్ ఖాన్ ఇష్టం, సో మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, ఈ టైప్లో వాళ్ళు కూడా వస్తారు. ఓకే, ఇదంతా వ్యాలంటైన్స్ డే ఫీవర్ వల్ల జరుగుతుంటాయి. ఈ వ్యాలంటైన్స్ డే అనగానే పార్కుల్లో తిరగాలి, నా లవ్ గురించి చెప్పాలి. అసలు కరెక్ట్గా ఫిజిక్స్ చెప్పడం రాదురా మీకు, కరెక్ట్గా చదువుకున్న సబ్జెక్టు తిరిగి అప్పచెప్పడం రాదు. ప్రేమించేసి జీవితాన్ని డిసైడ్ చేసేసి ఎలా అనేది వాళ్ళకి బ్రెయిన్లోకి ఎక్కించి, అంత సీన్ లేదు, తర్వాత ఎలాగో పెళ్లి చేస్తాము, ఇప్పటికైతే ప్రస్తుతానికి చదువుకో, లైఫ్లో డిసైడ్ అవ్వు, మంచిగా సంపాదించుకో, అన్నిటికంటే సూపర్ పవర్ మనీ రా, మనీ సంపాదించుకో, అన్నిటికంటే సూపర్ పవర్ పీస్ ఆఫ్ మైండ్ రా, అది ఎలా ఉన్నా సాధించుకో, అన్నిటికంటే సూపర్ పవర్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ రా, ఎంత కష్టపడినా సాధించుకో. అమ్మాయి అనో సిగరెట్ అనో తిండనో వస్తూనే ఉంటాయి, లైఫ్లో జరుగుతూనే ఉంటాయి అన్నది నేర్చుకోవాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.